అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ మనముద్రాజ్ మహాసభ ఒక విజ్ఞప్తి చేస్తుంది। తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడినటువంటి జాతి ముద్రాజ్ జాతి। అదే విధంగా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యానికి గురై రాజకీయ అణచివేతకు గురైనటువంటి కులం ఏదైతే ఉన్నదో అది ముద్రాజ్ కులం। విరోచితంగా గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆందోళనలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోతే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో బొంద పెడతామని చెప్పి గట్టిగా నినదించినటువంటి ప్రజా సంఘం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ మనముద్రాజ్ మహాసభ। ప్రతి జిల్లా కేంద్రంతో పాటు శాసనసభ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి అక్టోబర్ 8న పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను కూడా పెట్టి ఇవాళ ఓట్లు మాయ అయినప్పుడు సీట్లు మీ ఎట్లయితాయి, అన్ని కులాలకు దామాష పద్ధతిగా సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి తెలంగాణ మనముద్రాజ్ మహాసభ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఒక విజ్ఞప్తి చేస్తుంది। ఇవాళ మేము బీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు దొరికి ముద్రాజ్ల మద్దతు దొరికి మీరు ఇచ్చిన హామీలు ఏ గ్రూపును అమలు చేస్తామని చెప్పి తర్వాత సరైన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పడం ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది। 3 శాసనసభ స్థానాలు ఇస్తే ఒక శాసనసభ స్థానం మక్తల్లో వాకిడి శ్రీహరి ముద్రాజ్ అని చెప్పి ఒక ఏకైక వ్యక్తి మరి గెలిచినాడు। గత 20 సంవత్సరాల కాలంగా జరుగుతున్నది ఇదే। అత్యధిక జనాభా కలిగి 15% జనాభా ఉన్న ఒక వ్యక్తి ఇవాళ శాసనసభలో గెలవడం అనేది ఈ రాజకీయ పార్టీల యొక్క విధానం ఏదో తెలుస్తుంది। ఇవాళ మేము ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని కోరేది ఒకటే, వాకిడి శ్రీహరి ముద్రాజ్ గారికి అత్యధిక జనాభా ఉన్న మా జనాభాకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కనుక ఇవాళ మాకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మా జాతి సమస్యలతో పాటు ఇవాళ మీ పార్టీ కూడా ఓ గౌరవం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక శ్రీహరి ముద్రాజ్ గారికి ఇవాళ కేబినెట్ లో అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా జనాభాలో 54% ఉన్నటువంటి బీసీలు ఏం అన్యాయం చేసిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని భుజం మీద వేసుకొని గెలిపించిండ్రు, ఆ రోజు తెలంగాణ తెచ్చిర్రు। ఇలా 10 ఏళ్ళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వరు। ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుందో ఆలోచించాలి। మరి మీరు ఇట్లనే ఆలోచిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది। మేము విజ్ఞప్తులు చేస్తాం ప్రజా సంఘాలుగా, మమ్మల్ని గౌరవించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ పార్టీల పైన మీ ప్రభుత్వాల పైన ఉంది। ఇవాళ మా ఏ గ్రూప్ అమలు చేస్తా అన్నారు, దానికి కార్యాచరణ ప్రకటించండి। మా నిరుద్యోగ యువతకు 10 ఏళ్లుగా ఏ గ్రూప్ లో ఉండడం మూలంగా ఉద్యోగ అవకాశాలు రాక మేము నిర్లక్ష్యానికి గురైనాం కనుక ఖచ్చితంగా మీరు అటువైపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు మా యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం। అదే విధంగా నామినేటెడ్ విషయంలో ఇవాళ మేము ఒక ఎమ్మెల్యే ఉన్నాం, మరి ఇవాళ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ రాష్ట్ర స్థాయి డైరెక్టర్స్ కానీ మార్కెట్ కమిటీస్ దేవాదాయ కమిటీలు మిగతా స్థానాల్లో కూడా అవకాశాలు కల్పించి మీ పార్టీని గౌరవించి గెలిపించినట్టుగా అదే ముద్రాజులను గౌరవించి వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అవకాశాలు కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం।